హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా మను అంటే మా అన్నయ్య వాళ్ళ పాపది బర్త్డే వ్లాగ్ అన్నమాట. బర్త్డే కోసమని డ్రెస్ తీసుకుందామని అయితే పెద్దపల్లికి అయితే వెళ్ళినాం. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చిన్ననే చేస్తున్నాం. చిన్న అయినా పెద్ద అయినా డ్రెస్ వేస్తే కంపల్సరీ కదా. సో అందుకే డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వచ్చినాం. ఇదైతే పరమేశ్వర షాపింగ్ మాల్లో చూసినాం ఫస్ట్ అయితే. అక్కడ బాగాలేవు డ్రెస్సులు, అయితే నచ్చలేదు. నెక్స్ట్ అయితే స్వామివారి డ్రెస్సెస్కి వెళ్ళినాం. అక్కడ బాగున్నాయి. ఒక రెండు అయితే సెలెక్ట్ చేసినాం డ్రెస్సులు. రెండు సేమ్ కలర్ అయితే, కానీ మోడల్ వేరు. ఒకటేమో ఫ్రాక్ లాగా ఉంది, ఇంకొకటేమో లెహంగా మోడల్లో ఉంది. లాస్ట్కి ఫైనల్గానైతే ఇదైతే తీసుకున్నాం, లెహంగా మోడల్. ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసినాం మొత్తానికి. ఈ డ్రెస్ బాగుందా బాగాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదైతే 1400 పడింది డ్రెస్కి. ఆ డ్రెస్కి అయితే 1400 పడింది. 1400 పెట్టచ్చా లేదా, డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే డ్రెస్ తీసుకున్న తర్వాత బేకరీకి అయితే వెళ్ళినాం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. ఇక్కడ చూడండి కేక్స్ అయితే ఎంత బాగున్నాయో. అసలు బేకరీకి వెళ్తే అసలు ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా. అసలు నాకైతే అవన్నీ తీసుకొని తినాలనిపించింది, అంత బాగా వచ్చింది స్మెల్ అయితే. ఇవైతే కూల్ కేక్స్ అంట. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కూల్ కేక్కి కేజీకి 700 అంట, నార్మల్ కేక్ అయితే 350 అంట. నార్మల్ కేక్ తీసుకున్నాం మేమైతే, కేజీన్నర అట్లా తీసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా కేకులు అయితే, చాలా బాగున్నాయి కదా. కేక్ లైన్ లడ్డులు, గులాబ్ జామున్ చూస్తేనే అసలు అన్నీ తీసుకొని తినాలనిపించింది నాకైతే. మోతీచూర్ లడ్డు చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ ఇక్కడ కేక్ అయితే ఇదైతే పైనాపిల్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ ఇచ్చినాం అన్నమాట. కేజీన్నర నార్మల్ కేక్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే చాక్లెట్స్, బర్త్డేకి కావాల్సిన చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ బెలూన్స్ కానీ డెకరేషన్ సంబంధించినవి అన్నీ కూడా తీసుకుంటున్నాం. క్యాండిల్ ఇదైతే 4th నెంబర్ క్యాండిల్, కార ప్యాకెట్, బిస్కెట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం. ఈ రోజ్ క్యాండిల్ అని ఇది, ఇవన్నీ కూడా తీసేసుకున్నాం. మీదైతే మా మనకి 4th బర్త్డే అన్నమాట. 4th బర్త్డే కానీ ఇవరకు ఒక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు. ఎందుకు అంటే మా మన ఫస్ట్ బర్త్డేకి మా నాన్నమ్మ చనిపోవడం వల్ల ముట్టుడు అనేసి 1 ఇయర్ దాకా బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు అనేసి అన్నోలే చేయలేదు. సెకండ్ బర్త్డే అప్పుడు కూడా ఎవరో చనిపోయారు. థర్డ్ బర్త్డే అప్పుడు కూడా ఏదో ఒకటి సంథింగ్ అట్లా అయింది. ఇప్పుడైతే 4th బర్త్డేకి తనకి బర్త్డే చేయడానికి కుదిరిందన్నమాట. ఈ 4th బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, చిన్నగానే చేస్తున్నారు. కేక్ కటింగ్ అయితే ఈసారి ఫస్ట్ టైం 4th బర్త్డేకి కేక్ కట్ చేస్తుంది మా మనం. ఇక్కడ నెక్స్ట్ అయితే కంగన్ హాల్కి సంబంధించిన సామాన్ కూడా తీసుకున్నాం. మనకి ఆడపిల్లల కంటే చాలా ఉంటాయి కదా తీసుకోవాల్సినవి. గాజులని, బొట్టని, టిక్లీలని, రబ్బర్ బ్యాండ్లని చాలా ఉంటాయి కదా. బాయ్స్కి అయితే ఏముంటాయి కానీ గర్ల్స్కి అయితే చాలా ఉంటాయి కదా. అవన్నీ తీసేసుకొని ఈవినింగ్ అయితే బర్త్డేకి సెలబ్రేషన్స్ ఈ విధంగా అయితే సింపుల్గా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇలా చేస్తున్నాం అన్నమాట. మీ సైడ్ కూడా ముట్టుడు వస్తే ఇట్లనే చేస్తారా బర్త్డే సెలబ్రేట్ చేయకుండా? కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ మన్విహ, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. మా సైడ్ అయితే బర్త్డే ముట్టుడు వస్తేనైతే కేక్ కట్ చేయడం అలాంటివి ఏం చెయ్యరన్నమాట. మీ సైడ్ కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అదైతే మా మన అయితే బర్త్డేకి అసలు సపోర్ట్ చేయట్లేదు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోమంటే నేను చేసుకోను, నేను కేక్ కట్ చేయను అనేసి అన్నది. మా తమ్ముడు డ్రెస్ వేసుకుంటా అనేసి ఒకసేపు ఏడ్చింది అనమాట. ఎట్లా తిరిగేసి రెడీ అయితే చేసినాం. మా మనకు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎట్లా చేస్తుందో. కేక్ కట్ చేయమన్నా చేస్తలేదు, అసలు ఏం చేయట్లేదు. మొత్తానికైతే వాళ్ళే కేక్ కట్ చేయించారు. తినమన్నా కూడా అస్సలు తినట్లేదు కేక్. ఏడ్చింది, వదిలే అనేసి ఇక వదిలేసినాం అన్నమాట. ఇట్లనైతే అందరం అయితే కేక్ కట్ చేయించిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి కేక్ పెట్టేసినాం. తినలేదు అసలు. అందరం అయితే ఫొటోస్ దిగినాం. ఇట్లనైతే సింపుల్గా చేసేసినాం బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ మా పొట్టోడైతే ఇక్కడ నేను కూడా కేక్ కట్ చేస్తాం మమ్మీ అనేసి ఏడ్చిండు. మా మన అయితే కట్ చేసింది కదా అనేసి మేమైతే ఇక కేక్ అయితే వాంతో కూడా నేనైతే కట్ చేయించిన.
వాడు ఫుల్ హ్యాపీగా కట్ చేసిండు. మా మనైతే కేక్ కట్ చేయడానికి ఇష్టపడలేదు, వాడైతే మంచిగా హ్యాపీగా కట్ చేసిండు. అండ్ మా మను బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయి మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మా మను డ్రెస్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ పెట్టచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.